హాయ్ అండి. నత్తల కూర తయారు చేయటం చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. నత్తలు ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోవాలండి. 1 కేజీ నత్తలండి అవి. శుభ్రంగా అదంతా కోసేసుకుని శుభ్రంగా చేసుకోవాలండి. ముక్కలు చాలా కష్టం అది చేసుకోవటం. తినటం అయితే తింటారు కానీ కోసుకోవడం మాత్రం చాలా కష్టం అండి. కూర్చుని ఓపిగ్గా అదంతా శుభ్రంగా చేసుకోవాలండి. నత్తలు ఒంటికి చాలా మంచిదండి. ఆడవాళ్ళకి కానీ కళ్ళకి కూడా మంచిదండి. చాలా చలవ చేస్తుందండి. అది తెచ్చుకొని చేసుకునే విధానమే కొంచెం కష్టం కానీ బాగానే ఉంటుందండి. అది శుభ్రం అదిగో తుక్కు ఎంత వచ్చిందో చూడండి. చిన్న సన్న ముక్కలు కోసుకుని దాన్ని బండకేసి తోముకోవాలండి. బాగా మురికంతా పోయే వరకు ఉప్పు కళ్ళుప్పు వేసుకొని రుద్దుకోవాలి. ఎక్కువ నీళ్లు పడతాయి, చాలా నీళ్లు పడతాయి. బాగా రుద్ది దాన్ని బండకేసి తీసుకోవాలి. ముక్కలు శుభ్రంగా 5-6 సార్లు కడుక్కోవాలండి. అది తీసుకెళ్ళి మొత్తం మసాలాలు అవి తయారు చేసుకుని అక్కడ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకుని మాత్రం నూనె దానికి సరిపడా 1 కేజీ ముక్కలు తుక్కుపోతే అది అయ్యింది. ఆ ముక్కలు దానిలో నూనె కాలనిచ్చి దాంట్లో వేసుకొని చక్కగా అది నీళ్ళుగా కాకుండా వేపుకోవాలి. పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుని ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. కరివేపాకు కొంచెం వేసుకుని చికెన్ ఆటికైతే మసాలాలు ముందు వేస్తాం. ఇది కొంచెం ఆగిన తర్వాత వేయాలండి. ఆ నీళ్ళు ఎగిరిన తర్వాత కొంచెం ఊటంతా నీరంతా ఎగిరిపోవాలి. అది ఎగిరిన తర్వాత వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్టు వేసి కొంచెం అటు ఇటు మగ్గనివ్వాలి. వేగిన తర్వాత గరం మసాలా, ధనియాలు, కొంచెం కారం వేసుకుని మాత్రం వేసుకోవాలి. సరిపడా చూసుకుని వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ గరం మసాలా తయారు చేసుకున్నాం కదా, దానిపైన కొంచెం జల్లుకుని ఇంకా వేడిగా తినేవాళ్ళు వీటికి తింటారు, మామూలుగా అన్నంలోకి తింటారండి. గరం మసాలా వేసేసుకొని దింపుకోవటమే. చాలా బాగుంటుందండి. తినేవాళ్ళు తింటారు, కొంతమంది తినరు. తింటే మంచిది. కళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా మంచిదండి. అది చేసుకునే విధానమే తెలియాలి.